సో గాయ్స్ ఈరోజు అయితే డ్యూటీకి వెళ్తున్నాం. మళ్ళీ డ్యూటీ వచ్చింది. సండే లీవ్, సాటర్డే ఈరోజు. డ్యూటీకి వెళ్తే మ్యాక్సిమం ఒక మార్నింగ్ యాక్సిడెంట్ జరిగితే కొంచెం రాసుకుని అసలుకే 1 వే రోడ్డు చూసుకుని కదా వెళ్ళాలి. ఓపెన్ చేస్తే కింద పడుతుంది. హెల్పింగ్ నేచర్ చెప్పుకోవా చెన్నైలో హెల్ప్ చేయడానికి ఎక్కువ మంది ఇస్తారు. హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఆయన కింద పడుతున్నాడు. అదే పెద్ద ఎస్గర్లా. ఈరోజు మనం దొరకబోయే ఖర్చు అయితే వ్యాగనర్. చూడటానికి మీకు మినీ వ్యాన్లా కనపడుతుంది, కానీ ఇది వ్యాగనర్. తోలేదైతే ఇదే ఈరోజు కార్. ఇదే ఈరోజు వచ్చిన మనం కార్. ఇది వచ్చేసి కార్ అయితే చిన్న కారే, ఇది ఆటోమేటిక్. గేట్స్ అయితే ఇలా ఉంటాయి ఆటోమేటిక్కి. సీట్స్ అయితే చూసారు కదా, సీట్స్ కూడా సమరికి తెలిసిందే. ఇంక ఈ కార్ గురించి చెప్పడానికి ఏముంది, కార్ అయితే కొంచెం నీట్గానే ఉంది, బాగానే మెయింటైన్ చేస్తున్నారు. కండిషన్ బాగానే ఉంది, కానీ యాక్సిలరేటర్ కొంచెం అవన్నీ కొంచెం మేనేజ్ చేసుకోవాలి, ఇంకా కొంచెం సర్వీస్ చేయాలి కార్ అయితే. ఈ కార్కి అయితే మనం వచ్చాం కదా, ఇప్పుడు మార్నింగ్ 7కి అయితే వచ్చాం. మార్నింగ్ 7:30కి అయితే మనం కార్కి వచ్చాం. ఈ కారు వచ్చేసి బాగానే ఉంది తోలటానికి. ఈ కారు డ్యూటీ అయిపోయేసరికి నాకు తెలిసి ఒక 10 లేదా ఒక 11, 12 ఐదు ఒక 10 లేదా ఒక 11 అయ్యిద్ది అనుకుంటున్నా. మనకి మొత్తం అరౌండ్గా వచ్చేసి నాకు తెలిసి ఒక 1500 వస్తాయి. కార్ అయితే బాగుంది చూడండి. కార్ అయితే మీరు కూడా ఇలాగ చెన్నై వచ్చి డ్రైవింగ్ చేయాలనుకుంటే మీ దగ్గర ముందు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఏం లేదండి, మనకి యాప్స్ ఉంటాయి, ఆ యాప్స్లో వచ్చేసి మనం డ్రైవింగ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఖాళీ కూర్చునే బదులు వచ్చేసి ఇలా కార్లో కూర్చోవడం కూడా బెటర్ కదా. ఒక 1 అవర్ డ్రైవ్ చేస్తాం, వచ్చేసి ఇలా కార్లో కూర్చోండి. మీరు కూడా డ్రైవింగ్ నేర్చుకొని బాగా, ఇప్పుడు చాలామంది పనులు లేకున్నారు కదా, వచ్చేసి ఇలా డ్రైవింగ్ నేర్చుకోవడం కూడా మంచిదే. డ్రైవింగ్ నేర్చుకొని ఇలా ఉండటం కూడా మంచిది. కోవిడ్లు ఫారిన్ కంట్రీస్ వెళ్ళి కష్టపడే కంటే మన ఇండియాలోనే ఉండి, మనకు అక్కడే ఉండేసి మన ఇండియాలోనే ఉండి ఇక్కడే చిన్నగా ఏదో పని చేసుకుంటూ శుభ్రంగా బతకొచ్చు. కోవిడ్ మనం వెళ్ళి వాళ్ళ 10 కార్లు కడుక్కుంటూ, లేదా వాళ్ళు చెప్పిన పని ఇంట్లో పని చేసుకుంటూ, చెమటకి రూమ్ వండుకుని, ఫుడ్ వండుకుని, ఏం వండుకుండా మనం వెళ్ళడం వేస్ట్. నాకు తెలిసి ఇక్కడే ఉన్న ఊర్లోనే శుభ్రంగా మన స్టేట్ కాకపోయినా పక్క స్టేట్కి వెళ్ళి బతకొచ్చు. ఇక్కడ మనకి ఇంప్రూవ్మెంట్ లేకపోయినా పక్క స్టేట్కి వెళ్ళి ఇంప్రూవ్మెంట్ కొంచెం ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం బాగా బతకొచ్చు. ఎందుకు చెప్పండి కోవిడ్లు, దుబాయ్లు ఇవన్నీ వెళ్ళటం. డబ్బులు వస్తాయి కానీ కష్టం అంతే ఉంటుంది. కోవిడ్ వెళ్ళిన అందరూ వీడియోస్ పెడతా ఉంటారు చూడండి. కాకపోతే ఎంత కష్టపడి వాళ్ళు ఆ వీడియోస్ పెడుతున్నారో ఇప్పుడు అర్థమైంది. మనమేమనుకుంటాం ఫారిన్ కంట్రీ కదా బాగుంటుంది అది ఇది అని వెళ్తాం, కానీ అంత ఈజీగా ఏముండదు, చాలా కష్టపడతారు అక్కడ. వీడియోస్ పెట్టిన వాళ్ళకి ఒకసారి మెసేజ్ పెట్టి చూడండి మీరు, వాళ్ళు చెప్తారు ఎంత కష్టం. వాళ్ళు వీడియోస్లో తెలిసిద్ది వాళ్ళ మనకి. రీసెంట్గా కోవిడ్ వెళ్ళిన వాళ్ళు లేకపోతే ఇయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చేసి కొంచెం అలవాటు అయిపోయి ఉండేది. వాళ్ళు బాగా చూసుకుంటారు. ఆ గోట్ లైఫ్ సినిమాలలాగా తీసుకెళ్ళి ఆ ఎడారిలో కానీ పడేశారంటే ఇంకా మన పరిస్థితి. ఆంధ్రాలో పనులు లేకపోతే తెలంగాణ వెళ్ళండి, తెలంగాణ లేకపోతే చెన్నైకి వెళ్ళండి, చెన్నై లేకపోతే బెంగళూరు వెళ్ళండి. ఇక్కడే డెవలప్మెంట్ సిటీస్ ఏవో ముంబై అలాగా ఉన్నాయి, ఇక్కడిక్కడే వెళ్ళి మీరు పనులు చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్. మీరు ఇతర దేశాలు వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టుకొని మీ ఫ్యామిలీస్ దూరంగా ఉంటూ, మీ ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటూ, మీరు అక్కడ ఉంటూ చాలా కష్టపడవద్దు. ఎప్పుడైనా కానీ ఇక్కడుండి మనం చేసుకోవటం మంచిది. మీకు అంత నాలెడ్జ్ లేదు ఇక్కడ ఎలా చేయాలనుకుంటే ఎవరైనా కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే ఎవరైనా ఆల్రెడీ ఇలాగ వీడియోస్ చేసి పెడుతుంటారో వాళ్ళని కనుక్కోండి. మామూలుగా ఎలా చేస్తే ఎలాగ అయిద్దని చెప్పేసి అక్కడ చాలామంది ఉంటారు. బెంగళూరు, చెన్నైలో వాళ్ళు తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళని ఎంక్వైరీ చేసి కనుక్కో. మీరు ఒక ట్రైల్ వేయండి, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఎలా ఉండిద్దు అని చెప్పేసి ఒక టూర్ లాగా వచ్చేయండి. మీ ఫ్యామిలీ కొంచెం సెటిల్ అయినా మీ ఫ్యామిలీని తీసుకొని వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోండి. కానీ బయట దేశాలు వెళ్ళి ఉండడం అంటే చాలా కష్టం. ఆలోచించుకోండి, మీకు అన్నీ కంఫర్టబుల్గా ఉంటే ఎక్కడికైనా వెళ్ళి బతకొచ్చు, దాంట్లో తప్పేం లేదు. పని చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళినా, పని చేయకుండా ఇంట్లో ఉంటే తప్పు, కానీ పని చేసుకుంటే తప్పేముంది. సో గైస్, నా వరకు అయితే బయట కంట్రీస్ వెళ్ళి పని చేయడం చాలా వేస్ట్ అనిపిస్తుంది. మీకు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు దాకా నేను తినలా, డ్రైవింగే సరిపోయింది. వాళ్ళు వచ్చేసరికి నాకు తినడానికి అవకాశం లేదు, అక్కడ హోటల్స్ ఏం లేవు, అందుకని నేను తినలేకపోయినా. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం, డ్యూటీ అయితే అయిపోయింది. ఎంత వస్తే చూడాలి.
టైం అయితే 11:30 అవుతుంది. ఇంకా తినలా, ఆకలేస్తుంది భయంకరంగా. ఇంకా డ్యూటీ అయిపోవడానికి వచ్చింది. ఇంటికి వెళ్తున్నా, ఇంటికి వెళ్ళి తినేయడమే. అంతేనబ్బా, డ్రైవింగ్ చేసినా ఏది చేసినా కొంచెం కష్టంగానే ఉంటుంది. కొన్నిసార్లు తినలేము, కొన్నిసార్లు నీళ్ళు కూడా తాగలేము, టాయిలెట్కి కూడా వెళ్ళలేము. చూసుకొని ఏ పనులు దిగేటప్పుడైనా దిగి చేసుకోవాలి. ఇక్కడే ఇలా ఉందండి, కోవిడ్లో ఇంకెంత భయంకరంగా ఉంటుంది ఆలోచించుకోండి. బయట దేశాలు వెళ్ళాలనుకుంటున్నారు కదా. ఈ ట్రిప్కి అయితే మొత్తం నాకు 500 అయితే వచ్చినాయి. ఈ ట్రిప్ అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోవడమే. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. అందరూ జాగ్రత్తగా పనులు చేసుకోండి, బాగా చదువుకోండి. ఫస్ట్ చదువుకుంటే మీరు కూడా బాగా ఉండొచ్చు. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.